యువతరం. ఆ యువతరాన్ని నిర్వీర్యం చేసే మాఫియా సినిమాలు తీసేవాడు, ఆ యువతరాన్ని నిర్వీర్యం చేసే సెక్స్ బేస్డ్ సినిమాలు తీసేవాడు. మాఫియా, సెక్స్, హింస, మద్యం, రీసెంట్గా క్యాస్ట్ యాడ్ చేశాడు, ఇప్పుడు కులాన్ని కలిపాడు. అంటే ఒక సమాజాన్ని నిర్వీర్యం చేసి, ఒక తరాన్ని నిర్వీర్యం చేసి, ఒక సమాజం యొక్క భవిష్యత్తుతోనే ఆడుకుంటున్న ఇలాంటి వాడిని వాడేదో గొప్ప డైరెక్టరు, వాడేదో అద్భుతమైన కళాఖండాలు తీశాడు అని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇందాక జోష్నా గారు చెప్పారు, ఇంకా జోష్నా గారు కాదు, కిరణ్ రాయ్ చెప్పాడు, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తుంటే ఒక రామ్ గోపాల్ వర్మ తప్ప మిగతా వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ నాయకులు. రోజా గారు, అంబటి గారు అందరూ ఉన్నారు, అక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూస్, రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు మీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ పొద్దున్నే లేచి ఫోన్లతో జీవితం ఎలా స్టార్ట్ చేస్తాడో, డే ఎలా స్టార్ట్ చేస్తాడో చూడండి. చూడండి చూడండి ఇంకోటండి, మీరు కూడా ఒక రైతు బిడ్డే, మీరు కూడా ఒక రైతు బిడ్డే. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏం చదువుకున్నా, ఏ వృత్తిలో ఉన్నా మనందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చాం. నేనైతే రైతు బిడ్డను కూడా కాదు, రైతు కూలీల కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు మీరు ఒక రైతు బిడ్డగా చెప్పండి, పంటకి చీడ పడితే కూలీలను పెట్టి ఏం చేస్తారు? పీకేస్తాం. కూలీలను పెట్టి చీడను ఏం చేస్తారు? కూలీలను పెట్టి చీడని తీసేస్తారు కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అనే ఒక సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజం అనే ఒక పంటకి పట్టిన చీడ రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా చేస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. ప్లీజ్ సార్, నో యూ విత్డ్రా వర్డ్స్. చట్ట ప్రకారంలో ఉండాలి, చట్ట ప్రకారం చేద్దాం, చట్ట ప్రకారం చేద్దాం. ప్లీజ్. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా చేస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. యూ విత్డ్రా యువర్ వర్డ్స్. ఐ రిపీట్. చట్ట ప్రకారం ఉండాలి. ఐ రిపీట్. ఒక కుక్కను చంపాలంటే పిచ్చిది అని ముద్ర వేయడం, చంపేయడం, అంతేగా? ఇప్పుడు ఆర్జీవీని కూడా పిచ్చి కుక్క అనడం, పైరుకు పట్టిన చీడపీడ అనడం, చంపడం అంటావు, అంతేనా శ్రీనివాసరావు? ఆర్జీవీ ఏమేమో చేసిండు, ఏమేమో తీసిండు, అట్లనైనా చేసేది, అట్లనైనా తీసేది అంటూ చాలా ఏకరువు పెట్టినావు. మరి అప్పుడే ఎందుకు ఈ విధంగా మాట్లాడలేదు? అంటే ఇప్పుడు మీ దాకా వచ్చిండు కాబట్టి మీకు బాధ కలిగి ఈ మాటలు అంటున్నావా? మీ దాకా వస్తే కానీ ఆ బాధ మీకు తెలియలేదా? సరే నీకు బాధ కలిగింది, ఇదిగో వస్తున్నా కాసుకో అని డైరెక్ట్గా పోయి తాడో పేడో తెలుసుకోవాలి. ఆర్జీవీ కూడా అదే అంటున్నాడు, అరే డైరెక్ట్గా నువ్వు రారా భయ్ అని. నువ్వేమో ఎవడో తెస్తే తల ₹1,00,00,000 ఇస్తా అంటూ రాగం తీస్తున్నావు, అదేంటి? ఎవడు తల తీయడు, తీసినా అది పట్టుకొని నీ దగ్గరికి రాడు. ఎవడు తల తీయడు, తీస్తే వాడు కటకటాల పాలవుతాడు. వాడు వెనక నువ్వు కూడా కటకటాల పాలవుతావు. ₹1,00,00,000 ఇచ్చేది ఉండదు, ఏముండదని నీకు కూడా బాగా తెలుసు. అయినా ఇవన్నీ అయ్యేటివి కాదు, కానీ ఇవన్నీ ఈ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. తెల్ల చొక్కా అని లేదు, పచ్చ చొక్కా అని లేదు, ఆకుపచ్చ అని లేదు, కాషాయం అని లేదు, ఏమీ తేడా లేదు. అందరూ అంటానే ఉన్నారు, కోర్టులో ఇస్తాం తలలు పట్టుకరండి అని. అసలు ఇలా అంటున్న వాళ్ళను సుమోటోగా అరెస్ట్ చేసి హత్యకు ప్రేరేపించే సెక్షన్ కింద శిక్షించాలి. కానీ శిక్షించడం లేదు కదా, అందుకే ఇలాంటి ప్రేలాపనలు. ఈ ఎపిసోడ్లో జోక్ ఏంటంటే, ఆయన అంటాడు కదా, ఆయన తల పట్టుకొస్తే ₹1,00,00,000 ఇస్తా అంటాడు. యాంకర్ అంటాడు కదా, నో యూ విత్డ్రా యువర్ స్టేట్మెంట్ అంటాడు. నీ స్టేట్మెంట్ని వెనుకకు తీసుకో అంటాడు. ఆయన అన్నది ఒకటే పారి, ఆయన తల తెస్తే ₹1,00,00,000 ఇస్తా అని. ఈయన వెనుకకు తీసుకునే వరకు నో ఐ రిపీట్ తల తెస్తే ₹1,00,00,000 ఇస్తా. నో యూ విత్డ్రా యువర్ స్టేట్మెంట్. నో ఐ రిపీట్ తల తెస్తే ₹1,00,00,000 ఇస్తా అంటూ 1కి 10 సార్లు అన్నాడు.